రిపీటెడ్‌గా జలుబు, తలనొప్పి, సైనసైటిస్ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఆయుర్వేదంలో చెప్పబడిన మంచి ఇంటి చిట్కా ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్తే, నా పేరు డాక్టర్ ప్రత్యూష, ఎండి ఆయుర్వేద. మన చిన్నతనంలో అమ్మమ్మలు, నానమ్మలు చంటి పిల్లలకు తలంటు పోయగానే అమ్మ పసుపు తీసుకురా అని చిటికెడు వారి మాడు పైన అద్దేవారు. ఈ ప్రాక్టీస్‌ని ఈ రోజుల్లో ఎంతమంది ఫాలో అవుతున్నారు? దాని ప్రాముఖ్యత తెలియక ఈ పద్ధతి మరుగున పడిపోయింది. ఆయుర్వేదంలో ఈ పద్ధతికి ఎంతో ప్రాముఖ్యతను ఇవ్వబడింది. అయితే తలం అనే పేరుతో ఈ పద్ధతికి ఎన్నో ఉపయోగాలను మనకు చెప్పడం జరిగింది. ఇక చూసుకుంటే తల్లులు ఈ రోజుల్లో పిల్లలు బయటకు వెళ్తున్నారు అనగానే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. పిల్లలకి ఎక్కడ ఏ ఇన్ఫెక్షన్స్ సోకుతాయో, తుమ్ములని, జ్వరం అని ఇలాంటివన్నీ ఎక్కడ వస్తాయో అని భయపడుతూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా వాళ్ళ వృత్తిరీత్యా చాలా జర్నీస్ అవి చేయాల్సి ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అయిపోవడం చేత ఇక ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మనకు బయట వాతావరణం పడక కూడా చాలామంది ఇలాంటి సమస్యలు జలుబని, రిపీటెడ్‌గా తలనొప్పులని, రిపీటెడ్‌గా సైనసైటిస్ వల్ల నొప్పిని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇక వాటన్నిటిని మనం చేసే చిన్న చిన్న మన ఆయుర్వేదంలో చెప్పబడిన ఇట్లాంటి చిట్కాలతో ఎలా దూరం చేసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ నేను చూపించేది రాస్నాది చూర్ణం. ఈ రాస్నాది చూర్ణాన్ని చిటికెడు తీసుకొని మన మాడు పైన కొద్దిగా అద్దాలి. ఇదే ఇదే రాస్నాది చూర్ణాన్ని 2 చెవుల వెనుక కొద్దిగా అప్లై చేయాలి. ఈ పద్ధతిని ఎప్పుడు ఫాలో చేయాలి ఏంటి అని అడిగినట్లయితే, పిల్లలు, పెద్దవాళ్ళు తలంటు పోసుకుని రాగానే వెంటనే ఈ రాస్నాది చూర్ణాన్ని మాడు పైన అద్దాలి. ఇక ఎవరైనా గానీ బయటికి వెళ్ళే ముందు, అంటే బయట ఎన్విరాన్మెంట్‌కి మనం ఎక్స్‌పోజ్ అయ్యే ముందు ఈ రాస్నాది చూర్ణాన్ని రెగ్యులర్‌గా అప్లై చేసుకొని వెళ్ళాలి. ఈ రాస్నాది చూర్ణం యొక్క తలాన్ని పిల్లలకు పెట్టడం మనకు చాలా తేలికండి. వాళ్ళకి ఇంకా బోన్స్ క్లోజ్ అవ్వవు కాబట్టి మనకు మాడ ఎక్కడుంది అని పట్టుకోగానే తెలిసిపోతుంది. అయితే పెద్దవాళ్ళల్లో ఎలా ప్లేస్‌ని మనం స్పాట్ చేయడం అంటే, మన థంబ్ ఫింగర్‌ని ముక్కు పైన ఉంచి, ఇండెక్స్ ఫింగర్‌ని మన తలపైన పెట్టి చూడాలన్నమాట. ఏ రీజియన్‌లో అయితే స్పాట్ అయిందో దాన్ని ప్రెగ్మా స్పాట్ అని, ఆ రీజియన్‌లో మనం రాస్నాది చూర్ణాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ పద్ధతిని పాటించడం వలన రిపీటెడ్‌గా వచ్చే జలుబు, తలనొప్పి, సైనసైటిస్ సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ కదండీ! అందువలన మనం ఈ పద్ధతిని మన దినచర్యలో భాగం చేసుకోవడం ఎంతో అవసరం. ఇక మనం ఈ సమస్యతో బాధపడే వారికి ప్రతిమర్శనస్యమని, రాస్నాది చూర్ణ తలమని చెప్తున్నాం గదా! అడ్వైస్ చేస్తున్నాం గదా! ఈ పద్ధతులన్నీ పాటించిన తర్వాత కూడా వాటి నుంచి ఊరట లభించక బాధపడుతున్నట్లయితే గనక మీ దగ్గరలోని ఆయుర్వేద వైద్యుల్ని కానీ, మన వాచస్పతి ఆయుర్వేద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్యులను గానీ సంప్రదించండి. ఇటువంటి చిన్న చిన్న పద్ధతుల్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి. ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. ఈ వీడియోలో రాస్నాది చూర్ణ తలం గురించి తెలుసుకున్నాం కదండి. మరొక వీడియోలో ఆయుర్వేదంలో చెప్పబడిన మరిన్ని ఆరోగ్య రహస్యాల్ని తెలుసుకుందాం. నమస్తే.